హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాక్స్. మరి ఈ రోజు అయితే అండి మీ అందరి కోసం మరొక మంచి స్టిచ్చింగ్ వీడియోతో వచ్చేసాను. ఈ మధ్యకాలంలో అయితే అండి చాలా ట్రెండింగ్లో ఉన్న ఒక కుర్తీ డిజైన్ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. సో మరి వీ కాలర్ కుర్తీ అనేదండి చాలా ట్రెండింగ్లో ఉంది కదా. సో మరి ఈ రోజు అయితే మనం వీ కాలర్ నెక్ ఏ విధంగా సులువుగా బిగినర్స్ అయినదే చిటికలో కట్ చేసుకొని కుట్టేసుకోవచ్చండి. మరి ఎలా అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా అయితే అండి లైనింగ్ తీసుకొని మెజర్మెంట్స్ అయితే మనం చూసేద్దాం. లైనింగ్ని మనము 4 ఫోల్డింగ్ కింద మర్చుకోవాలి. 2.5 మీటర్స్ లైనింగ్ అయితే నేను తీసుకున్నానండి. ఎందుకంటే 3/4 స్లీవ్స్ కూడా కుట్టాలి. సో అందుకే మనము ఖచ్చితంగా 2.5 మీటర్స్ అయితే తీసుకోవాలి. పైన అయితే అండి క్రాస్ లేకుండా స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకుందాము. ఇప్పుడు మనం షోల్డర్ చూసినట్లయితే అండి 8 ఇంచెస్ అనేది నేను తీసుకున్నాను. సో మరి ఈ వీ కాలర్ నెక్కి మనము ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలి. అందుకే 8 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. ఇంకా పైనుంచి కింద వరకు లెంగ్త్ చూసినట్లయితే మనకి 38 అయితే ఉందండి. ఖర్చుతో కలిపి మనము తీసేసుకున్నాము. 38.5 వరకు తీసుకున్నాం. సో ఇక ఆమ్ హోల్ అయితే అండి 8.5 ఇంచెస్ అయితే నేను తీసుకున్నాను. సో షోల్డర్ అయితే 8 ఇంచెస్ కదండి, ఆమ్ హోల్ 8.5 తీసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ అనేది క్రాస్ కింద షోల్డర్ దగ్గర మనము క్రాస్గా మార్క్ చేసుకొని షోల్డర్ అనేది స్లాంట్గా మనం డ్రా చేసుకోవాలి. అప్పుడు మనకి ఆమ్ హోల్ అయితే 8 అనేది వచ్చేస్తుంది. ఇక చెస్ట్ కూడా అండి 4th పార్ట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ 42 ఇంచెస్ కాబట్టి నేను 10.5 తీసుకున్నాను. ఇక 1.5 ఇంచ్ అయితే ఎక్స్ట్రా అనేది మార్క్ చేసుకున్నాం. ఇక్కడ ఆమ్ హోల్కి రౌండ్ గీసుకునేదానికి మనము 1.5 అనేది మార్కింగ్ చేసుకొని షేప్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే మనము మొత్తము షోల్డర్ అనేది ఇక ఆమ్ హోల్ అనేది డ్రా చేసుకున్నాం కదండి. ఇక నెక్ పార్ట్ అనేది కూడా చూసేద్దాము. ఈ వీ కాలర్ నెక్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉందండి. చాలా అందంగా కూడా ఉంటుంది వేసుకుంటే. సో మీరు కూడా ఒకసారి కుర్తీకి ఈ విధమైన నెక్ అనేది ట్రై చేసి చూడండి. సో ఇప్పుడు మనము షోల్డర్ అయితే 1/2 ఇంచ్ అని నేను స్లాంట్ అని చెప్పాను కదండి. 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని స్లాంట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో మీరు కానండి ఈ వీడియో పూర్తిగా చూసారంటే మీరు తప్పకుండా ఈ కాలర్ నెక్ని ఈజీగా కుట్టుకోవచ్చు. సో ఇక్కడ నెక్ విడ్త్ అనేది నేను 3.5 ఇంచెస్కి పెట్టుకొని అక్కడి నుంచి స్లాంట్ లైన్ అనేది ఆమ్ హోల్ దగ్గరికి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. 3.5 ఇంచెస్ అయితే మనము నెక్ వెడల్పు అయితే తీసుకున్నాం. ఇప్పుడు ఇక కింద అనేది వేస్ట్ అనేది మనము మెజర్ చేసుకోవాలండి. వేస్ట్ వచ్చి 15 దగ్గర నేను మార్కింగ్ చేసుకొని ఇక మీ వేస్ట్ ఎంత ఉందో అంత మీరు పెట్టేసుకోవాలండి. నేనైతే ఇక్కడ మెజర్మెంట్ ప్రకారము వేస్ట్ ఎంత ఉంది అనేది ఆ వేస్ట్ డివైడెడ్ బై 4 ఎంత వస్తే మనము దానికి మనం 1.5 అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలండి. ఇక కిందేమో హిప్ కూడా 21 ఇంచెస్కి నేను మార్కింగ్ చేసుకున్నానండి. ఇక హిప్ రౌండ్ ఎంత ఉందో దాంట్లో 4th పార్ట్ అనేది మనం తీసుకొని ఇక అక్కడ కూడా అండి మనం 1.5 అయితే తీసుకోవాలి. ఇక కింద అయితే అండి కట్స్ అయితే పెట్టుకోవాలి. ఆ కట్స్ దగ్గర అయితే మనము ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుందండి. 1.5 అయితే అవసరం లేదు. ఇక్కడ వేస్ట్ అయితే అండి ఇక్కడ 40 అనేది ఉంది. సో అందుకే నేను ఇక్కడ 4th పార్ట్ అనేది తీసుకున్నానండి. సో 4th పార్ట్ అయితే అండి 10 కదా, 10 ఇంచెస్ ప్లస్ 1.5 ఇంచ్ అయితే తీసుకున్నాను. ఇక కిందేమో అండి హిప్ పార్ట్ కూడా ఎంత ఉందో మెజర్ చేసుకొని దాని ప్రకారం తీసుకోవాలి. ఇక బాటమ్ అయితే అండి నేను 12 ఇంచెస్ ఉంది. 12 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని మొత్తం అయితే 13 ఇంచెస్కి అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాను. సో ఈ విధంగా మెజర్మెంట్స్ అన్నీ పక్కాగా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు మనము ఈ కాలర్ నెక్ అనేది ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలనేది చూసేద్దాం. ఇక చెప్పాను కదండి సైడ్ కట్స్కి 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. అంతకన్నా అవసరం లేదండి. 1/2 ఇంచ్ మర్చుకుంటాము, మళ్ళీ 1/2 ఇంచ్కి మనం కుట్టు అనేది వేసుకుంటాం. ఇప్పుడు నెక్ డీప్ అనేది తీసుకోవాలండి. దానికన్నా ముందు మనము ఇప్పుడు నేను 4 ఫోల్డింగ్ పెట్టి నేను ఈ మెజర్మెంట్ అంతా డ్రా చేశాను కదండి. ఫస్ట్ మనము ఈ మెజర్మెంట్స్ ప్రకారము క్లాత్ అయితే కట్ చేసేసుకుందాం. ఈ క్లాత్ ఈ విధంగా కట్ చేశాక ఫ్రంట్ పార్ట్ ఇక బ్యాక్ పార్ట్ రెండు మనము విడివిడిగా తీసుకోవాలండి. ఇక్కడైతే ఫోల్డింగ్లో ఉంది కదా, లోపలైతే ఇంకొక పార్ట్ కూడా ఉంది కదండి. సో ఫ్రంట్ అనేది మనకి నెక్ డిఫరెంట్గా ఉంటుంది, ఇక బ్యాక్ నెక్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అందుకే మనము ఈ షోల్డర్ స్లాంట్ అనేది కట్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ ఇక బ్యాక్ పార్ట్స్ అనేది డివైడ్ చేసేసుకోవాలి, సపరేట్గా పెట్టేసుకోవాలి. సపరేట్గా పెట్టుకున్నాక మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఆమ్ హోల్ కూడా లోతు కూడా తీసుకోవాలి కదండి, అది కూడా మనం చూసేద్దాం. సో 2 పార్ట్స్ అయితే నేను తీసేసానండి సపరేట్గా. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ అనేది కాలర్ నెక్ అని చెప్పాను కదండి, వీ కాలర్ నెక్ అని చెప్పి ఇదైతే చాలా ట్రెండింగ్లో ఉందండి. సో మరి ఇప్పుడు ఈ వీ కాలర్ నెక్ అనేది మీకు ఎంత డీప్ కావాలంటే దాని ప్రకారం మీరు తీసుకోవాలి. నేనైతే అండి ఇక్కడ 10 ఇంచెస్ డీప్ అన్నారు. సో అందుకే 10 ఇంచెస్కి నేను డీప్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఫ్రంట్లో
ఒక హాఫ్ ఇంచ్ అనేది లోత్ అనేది తీసుకోవాలండి, అంతకన్నా అవసరం లేదు. పైన నుంచి కొంచెం లోపలికి కర్వ్ అనేది డ్రా చేసుకొని ఈ విధంగా షేప్ అనేది తీసుకోవాలి. మీకు ఈ షేప్ తీయడం రాకపోతే మనము ఇందాక 1.5కి మార్క్ చేసుకొని షేప్ గీసాం కదండి, దాన్నే 1 ఇంచ్కి మార్క్ చేసుకొని కొంచెం లోపలికి డ్రా చేసుకున్నామంటే, కట్ చేసుకున్నామంటే షేప్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పాను కదండి, నెక్ విడ్త్ అనేది 3.5 ఇంచెస్ తీసుకున్నాము. ఇక నెక్ డీప్ అనేది 10 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాం. 10 ఇంచెస్ తీసుకుంటే పైన ఆల్రెడీ హాఫ్ ఇంచ్ అనేది వెళ్ళిపోతుందండి. ఆ తర్వాత కింద కూడా ఒక హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతే పర్ఫెక్ట్గా మనకి ఫైనల్గా 10 అనేది మెజర్మెంట్ వచ్చేస్తుంది. అందుకే 10 ఇంచెస్ తీసుకుంటే చాలండి, అందుకని ఎక్కువ తీసుకుంటే లో అయిపోతుందండి, నెక్ అనేది లోగా ఉండిపోతుంది, బాగుండదు. సో 10 ఇంచెస్ తీసుకోవచ్చు, లేదంటే ఇంకొంచెం పైకి కావాలంటే మీరు 9.5 ఇంచెస్ తీసుకోవచ్చు. ఇక ఇక్కడైతే అండి 0.5 ఇంచెస్కి మనము కింద ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను కదండి, అక్కడికి మనము ఈ స్లాంట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదండి, కింద హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని అక్కడికి మనం ఈ వీ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక బ్యాక్ అయితే అండి హాఫ్ ఇంచ్ తీసుకొని ఆ హాఫ్ ఇంచ్కి మనము రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. ఇది కాలర్ నెక్ కాబట్టి మనము ఎక్కువ లోత్ అయితే తీసుకోకూడదండి, హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు హాఫ్ ఇంచ్ తీసుకొని హాఫ్ ఇంచ్ కర్వ్ అనేది మనము కట్ చేసుకోవాలి. ఇక బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము లైనింగ్ మీద ఈ మెజర్మెంట్స్ అన్నీ డ్రా చేసుకున్నాం కదండి, కట్ చేసుకున్నాం కదా, ఇదే ప్రకారం మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. సో లైనింగ్ ఏ విధంగా ఉందో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఆ విధంగా కట్ చేసుకున్నాక మనము ఈ షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలండి. సో ముందుగా అయితే మనం ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుందాం. సో ఇక్కడ నేను కట్ చేసి మీకు చూపిస్తున్నా చూడండి. లైనింగ్ అనేది నేను ఇక్కడ 38 ఇంచెస్ తీసుకున్నాను కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది 41 ఇంచెస్ అయితే మనకి లెంగ్త్ కావాలండి. యాక్చువల్ లెంగ్త్ అనేది 41 ఇంచెస్, సో మనము 42.5 అయితే తీసుకోవాలి. సో దాని ప్రకారం మనము లెంగ్త్ అనేది తీసుకొని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకొని కింద అయితే అండి లైనింగ్ లోపల మడుచుకొని కుట్టేసుకొని ఆ తర్వాత 2 షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎంత చక్కగా వీ షేప్ అనేది కనపడుతుంది చూడండి. ఇప్పుడు మనము ఈ వీ షేప్ చుట్టూరి మనము క్లాత్ అనేది యాడ్ చేసి మనము ఈ నెక్ అనేది కుట్టుకోవాలి. సో ఇప్పుడు మనము మెజర్మెంట్ అయితే చూద్దామండి. కింద హాఫ్ ఇంచ్ మనం తీసుకున్నాం కదండి, అది ఓపెన్ చేస్తే 1 ఇంచ్ అవుతుంది కదా, దాని కింద హాఫ్ ఇంచ్ నుంచి మనం ఫుల్గా అయితే అండి పైకి మెజర్ చేసుకున్నామంటే 27 ఇంచెస్ అయితే వస్తుంది రౌండ్గా. ఈ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్ వరకు 27 ఇంచెస్ ఉంటుంది. దానికి ఒక 4 ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇటుపక్క ఒక 2 ఇంచ్ అటుపక్క ఒక 2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే ఉండాలి. సో ఇక్కడ స్ట్రైట్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నానండి, దీని వెడల్పు అయితే 3.5. ఇక 31 ఇంచెస్ చెప్పాను కదండి, 15.5 తీసుకున్నాను కదా ఫోల్డింగ్లో. సో 31 ఇంచెస్ లెంగ్త్ అనేది తీసేసుకున్నాను. ఇప్పుడు 3.5 వెడల్పు అనేది తీసుకున్నాను. ఈ విధంగా మడుచుకున్నాకండి ఇలానే కుట్టామంటే ఇది స్టిఫ్నెస్ అయితే రాదండి క్లాత్. సో అందుకే లోపల మనము ఈ పేపర్ క్యాన్వాస్ అనేది పెట్టేసుకొని ఇది స్టిక్ చేసుకునేదండి. సో ఇప్పుడు మనము ఒక సైడ్ ఎంత ఉందో అంత విడ్త్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు 3.5 కదండి, సో 1.75 తీసుకొని ఈ విధంగా ఐరన్ చేసుకున్నామంటే మనకి క్లాత్కి అంటుకుపోతుందండి. ఆ తర్వాత ఈ ఎడ్జ్లో ఒక స్ట్రైట్ స్టిచ్ అనేది వేసేసుకుందాం. ఇవి వేసుకున్నాక ఈ స్టిచ్ ఏ సైడ్ వేసుకున్నామో దాన్ని మనం కాలర్ మీద పెట్టుకొని చుట్టూరి కుట్టుకోవాలి. 2 ఇంచెస్ అయితే వదులుకుంటున్నాం కదండి, ఆ 2 ఇంచెస్ తర్వాత నుంచి మనము కుట్టుకుంటూ రావాలండి. కింద అయితే 0.5 ఇంచ్ దగ్గర నుంచి పైకి, అంటే కార్నర్ ఎడ్జ్ ఉంది కదండి, ఆ ఎడ్జ్ కింద ఒక 1/4 ఇంచ్ అయితే మనం ఉంచుకుంటే సరిపోతుంది, హాఫ్ కూడా అవసరం లేదు. 1/4 ఇంచ్ దగ్గర నుంచి మనం కుట్టుకుంటూ రావాలి. సో ఇక్కడ మీకు చూపిస్తా చూడండి, చాక్తో మార్క్ చేస్తున్నాను కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి 1/4 ఇంచ్ దగ్గర నుంచి పైకి అదే విధంగా కుట్టుకొని అటు సైడ్ ఎడ్జ్లో కూడా 1/4 ఇంచ్ కిందకి మనం కుట్టుకోవాలి. సో మొత్తము రౌండ్గా కుట్టేస్తే అంటే కింద మనకి ఆల్రెడీ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి, ఆ ఎక్స్ట్రా అయితే ఖచ్చితంగా కావాలి. ఎగ్జాక్ట్గా నెక్ ఎంత ఉందో అంత అయితే తీసుకోకూడదండి, ఇటు 2 ఇంచెస్ అటు 2 ఇంచెస్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో అప్పుడే మనకి ఈ నెక్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇక షోల్డర్ దగ్గర కర్వ్ తిప్పడానికండి, ఈ కాలర్ తిప్పడానికి అక్కడ మనం చిన్న కట్ అనేది పెట్టుకొని మళ్ళీ ఆ నెక్ని స్ట్రైట్గా ఈ విధంగా అనుకొని ఆ నెక్ పీస్ని అనేది మనము కుట్టుకోవాలి. సో అదేవిధంగా ఇంకొక ఎడ్జ్లో కూడా అండి సేమ్ అదే ప్రకారంగా 1/4 ఇంచ్ వరకు కట్ చేసుకొని అక్కడ కూడా అండి కాలర్ని స్ట్రైట్గా పెట్టేసి కుట్టేయాలి. ఈ విధంగా కట్ పెట్టడం వల్ల మనకి నీట్గా అయితే కాలర్ అయితే వచ్చేస్తుందండి. మనకి కాలర్ తిరగడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది, అందుకే కట్ అనేది పెట్టుకోవాలి.
కట్ పెట్టకపోతే తిరగదండి, ఫ్రీగా అయితే తిరగదు. కట్ పెట్టాకనే మనం కుట్టాలి. కట్ పెట్టి కట్ మీద నుంచి మనము ఈ కాలర్ అనేది పెట్టేసుకొని స్ట్రైట్గా పెట్టి కుట్టుకుంటూ కింద వరకు వచ్చేయాలి. సో ఈ విధంగా కుట్టడం వల్ల నెక్ అనేది చాలా నీట్ ఫినిషింగ్తో మనకు వచ్చేస్తుంది. ఈ పేపర్ క్యాన్వాస్ లేకపోతే అండి మీరు లోపల ఇంకో క్లాత్, లైనింగ్ క్లాత్ కానీ ఏదైనా పెట్టచ్చు. కానీ పేపర్ క్యాన్వాస్ పెట్టామంటే మనకి ఈ కాలర్ అనేది స్టిఫ్గా అయితే ఉంటుంది, నీట్గా కూడా వచ్చేస్తుంది. సో కింద 1/4 ఇంచ్ వరకు మనము కుట్టేసుకోవాలి. సో ఈ విధంగా కుట్టాక 2 ఎడ్జెస్ ఉంటాయి కదండి, అక్కడ మనము సైడ్లో పైన ఏ విధంగా అయితే కట్ పెట్టుకున్నామో అదే విధంగా సైడ్లో కట్ చేసేసుకోవాలండి. కట్ చేసి ఇక్కడున్న ఈ 2 ఇంచెస్ మిగిలిపోతుంది కదండి, దాన్ని మనము ఈ విధంగా లోపలికైతే పంపించాలి. అది ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా అయితే కట్ పెట్టుకుందామండి. కింద సైడు 1/4 ఇంచ్ కట్ అయితే పెట్టేసుకోవాలి, ఈ కార్నర్లో ఆ కార్నర్లో. సో పెట్టాక ఇప్పుడు మనము ఈ విధంగా కాలర్ని లోపలికైతే ఫోల్డ్ చేసేయాలి. ఫస్ట్ అటు సైడ్ది రైట్ సైడ్ది ఫోల్డ్ చేసి దాని మీద లెఫ్ట్ సైడ్ది ఈ విధంగా పైన వచ్చేలాగా పెట్టాలి. చూపిస్తున్నా చూడండి, ఇక్కడ పిన్ని పెట్టి చూపించా కదా, ఆ విధంగా ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవుతూ లోపలికి ఇక కింద వైపు కూడా మడుచుకోవాలి. మనం 1 ఇంచ్ దగ్గర కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చుట్టూరు టాప్ స్టిచ్ అయితే అయిపోయింది. ఇక చాలా నీట్గా వచ్చింది కదండి నెక్ అయితే. ఇక బ్యాలెన్స్ ఏముంది, మనకి స్లీవ్స్ అయితే కుట్టేయాలి. స్లీవ్స్ కూడా కుట్టాక మనం ఫినిషింగ్ చేయాలి. సో స్లీవ్స్ అయితే ఇక్కడ 3/4 స్లీవ్స్ అండి. లెంగ్త్ అనేది 16 ఇంచెస్ తీసుకున్నాను. ఆఫ్టర్ ఫోల్డింగ్ అండి, కింద ఫోల్డ్ చేసేసి రెడీగా పెట్టేసుకున్నాను. లైనింగ్ అంతా పెట్టి కుట్టేశానండి. సైడ్లో కొంచెం అయితే జాయింట్ పడిందండి, క్లాత్ సరిపోలేదు. ఇక్కడ ఆర్మ్ హోల్ అనేది 10 ఇంచెస్ తీసుకున్నాను, ప్లస్ 1.5 ఇంచ్ లూజ్ అనేది తీసుకున్నాను. కింద అయితే 6 ఇంచ్ అనేది స్లీవ్ లూజ్ అండి. సో ఈ విధంగా 2 రెడీ అయితే అయిపోయాయి. ఇప్పుడు లోతు అయితే తీసుకోవాలి. ఒక 1/4 ఇంచ్ లోతు తీసుకుంటే సరిపోతుంది. సో మనము కుర్తీకి తీసుకోవాలి, ఇక చేతులు కూడా తీసుకోవాలి లోతు అనేది, ఫ్రంట్ సైడ్ మాత్రం. సో చేతులు అయితే రెడీ అయిపోయాయి కదండి. ఇంకా చేతులు కూడా కుట్టేసి ఆ తర్వాత మనము ఫిట్టింగ్ అనేది మార్కింగ్ చేసేసుకొని కుర్తీ స్లీవ్ దగ్గర నుంచి కింద వరకు కుట్టు అనేది వేసేసుకోవాలి. వేసుకున్నాక మనము ఈ కట్ అనేది కట్స్ ఉంటాయి కదండి, సైడ్ కట్స్, అవి తర్వాత అయితే ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు ఈజీగా ఉంటుందండి. పైనుంచి కింద వరకు ఇక్కడైతే నేను కుట్టు వేసేసా చూడండి. ఇక చాక్తో మార్కింగ్ అయితే చేసుకున్నాను. అక్కడ మనము కట్స్ అనేది పెట్టుకోవాలి, అక్కడ నుంచి పెట్టుకోవాలి కట్ అనేది. అందుకే ముందైతే కుట్టు అయితే కింద వరకు వేసేసుకుందాం. కింద వరకు వేసుకున్నాక 1 ఇంచ్ ఉంటుంది కదండి, దాన్ని 1/2 ఇంచ్ ఫోల్డ్ చేయాలి. మళ్ళీ ఇంకోసారి 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి ఈ విధంగా సైడ్ కట్కి కుట్టు అనేది వేయాలి. సేమ్ అదే ప్రకారం ఇటు సైడ్ కూడా మడుచుకొని అటు సైడ్ కూడా కుట్టు వేసుకున్నాక మొత్తము ఈ సైడ్ కట్ అంతా కుట్టాక ఈ సెంటర్లో జాయింట్ చేసిన దారం అనేది విప్పేయాలి. విప్పేసామంటే మనకి ఓపెన్ అనేది నీట్గా వచ్చేస్తుంది. చాలా సులువుగా ఉంటుందండి ఈ విధంగా సైడ్ కట్స్ కుట్టారంటే. మీరు ఎటువంటి టెన్షన్ అవ్వక్కర్లేదు, చాలా నీట్గా అయితే మనకి ఫినిషింగ్ వచ్చేస్తుంది. సో కింద కూడా ఇక ఫోల్డింగ్ చేసేసామండి. ఫైనల్గా కుర్తీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి, చాలా ట్రెండింగ్లో ఉన్న వీ కాలర్ నెక్ అనేది రెడీ అయిపోయింది. మరి మీకు కానీ ఈ కుర్తీ డిజైన్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.